కాంగ్రెస్ సర్కార్ ప్రాణం పోతే ఆ ఒక్కరోజు హడావిడి చేయడం, తరువాత మరలా శరా మామూలుగా వదిలేయటం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. కొన్ని సంవత్సరాలుగా పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వీధి కుక్కల నుంచి పూర్తి స్థాయి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లో మరో బాలుడు మరణించిన ఘటన మరువకముందే రోజు ఏదో ఒక చోట కుక్కల దాడి వార్తలు వినాల్సి వస్తోంది. ఒక్క హైదరాబాద్లోనే కాదు, రోజుకి ఎక్కడో ఒక చోట కుక్కలు దాడులు చేస్తూ ప్రజలు రోడ్డు మీదకి రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఇంటి వద్ద ఆడుకుంటున్న 2 ఏళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేసి గాయపరిచిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణంలో చోటు చేసుకుంది. ఇది ఏదో ఒక ప్రాంతంలో నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్ల మీదకి వెళ్లనే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పసికందులు ప్రాణాలంటే లెక్కలేదా? వరుసగా ఘటనలు జరుగుతున్నా పట్టించుకోరా? ప్రాణాలు పోతున్నా సీరియస్నెస్ రాదా? క్రూర మృగాలుగా మారిన కుక్కలు నిత్యం పసికందులను పీక్కు తింటున్న సంచలనం రాదా? అదే రేవంత్ సర్కార్పై ఆగ్రహిస్తున్నారు ప్రజలు. కొన్ని నెలల క్రితం అంబర్పేటలో ఒక చిన్నారిని బలి తీసుకున్న సందర్భంలో నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడో గుర్తుందా? కేసీఆర్పై ఎన్ని మాటలు విడిచాడో గుర్తుందా? ఎంత ఆందోళన చేశాడో గుర్తుందా? అయితే నాడు అదంతా చూసిన ప్రజలు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి విషయాల్లో ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందా అంటూ సంతోషపడ్డారు. కానీ అది కేవలం అధికారం మోసం మాత్రమే అని అధికారంలోకి వచ్చాక తెలిసింది. హైదరాబాద్లో వరుసగా జరుగుతున్న కుక్కల దాడులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తెలంగాణలో గత డిసెంబర్ 13 నుంచి ఈ నెల 2 వరకు 206 రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 239 కుక్కకాటు ఘటనలు జరిగాయంటే అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనేది. ఏళ్లు తరబడిగా కుక్కల బెడదున్నా వాటి దాడుల్లో ఎందరో మరణిస్తున్నా కుక్కలతో ఇది భయం లేదనుకునే పరిస్థితులు ప్రభుత్వాలు కల్పించలేకపోయాయి. రోడ్డు ప్రమాదాలు, నాలాలలో మరణాల మాదిరి కుక్క కాట్లతో సైతం మరణాలు చోటు చేసుకోవడం విషాదకరం. వీధి కుక్కలపై ప్రజల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులకు గత సంవత్సరం జీహెచ్ఎంసీ అఖిలపక్ష సభ్యులతో హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసినా అది 27 అంశాలు సిఫార్సు చేసినా ప్రజలకు కుక్క కాట్లు తప్పటం లేదు. సిఫార్సు చేసిన అంశాల్లో 6 అంశాలు మాత్రం కొద్ది రోజులు అమలు చేశారు. ఆ తర్వాత వాటిని మర్చిపోయారు. 5 కుక్కల సంరక్షణ కేంద్రాలు, వాటి నిర్వహణ, వెటర్నరీ విభాగంలో సిబ్బంది పెంపు వంటివి మాత్రం అమలు చేశారు. సినిమాలు, టీవీల్లో స్లైడ్లు, షార్ట్ ఫిలిమ్స్, వీడియో కాంటెస్ట్ ఇలాంటి వాటితో సహా మిగతా అంశాలు మర్చిపోయారు. వీధి కుక్కల సంరక్షణకు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలు అటకెక్కాయి. రాత్రి సమయాల్లో వీధి కుక్కలను పట్టుకోవడం, వీధి కుక్కల దత్తత వంటి పట్టింపు లేకుండా పోయాయి. కుక్కలకు ఆహారం, నీళ్లు అందుబాటులో ఉంచుతామన్న మాటలు కొద్ది రోజులే అమలయ్యాయి. కుక్కలు కనిపించినప్పుడు చేయాల్సిన, చేయకూడని పనుల గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు కొద్ది రోజులు మాత్రమే చేశారు. తాజాగా ఈ విషయంపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో విశాల్ అనే బాలుడిపై వీధి కుక్కలు ఈ ఏడాది జూన్ 29న దాడి చేశాయి. ఆ దాడిలో విశాల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను హైకోర్టు సుమోటుగా తీసుకుంది. ఈ కేసు విచారణ చేస్తున్న సమయంలో జవహర్ నగర్ ఘటన జరిగింది. వీధి కుక్కల దాడిలో మరణించిన పిల్లల కుటుంబాలకు పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటే సరిపోదని కోర్టు వ్యాఖ్యానించింది. వీధి కుక్కల దాడులు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడాలని అధికారులను కోర్టు ఆదేశించింది. కానీ ఇప్పటికీ దీనిపై పూర్తి కార్యాచరణ సిద్ధం చేయలేదు. తాత్కాలిక చర్యలతో కాలం వెల్లదీసింది. ఏదేమైనా హైదరాబాద్లో ఉపాధి కోసం వచ్చిన వలస కుటుంబాల పిల్లలు వీధి కుక్కల దాడిలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఏదేమైనా సంఘటన జరిగినప్పుడు హడావిడి చేసి ఆ తరువాత దాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఇకనైనా అధికారులు కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకు తగిన ప్రణాళిక చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలి.